హలో అండి. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారికి వేయడానికి ఎంతో అందమైన గాజుల మాల తయారు చేసుకుందామండి. నేనైతే ఎరుపు రంగు, పసుపు రంగుతో తయారు చేస్తున్నానండి. ముందుగా ఇలా 2 బ్యాంగిల్స్ తీసుకొని ఇలా నాటు వేసుకుందామండి. ఒక సైడ్ వచ్చేసి 6 బ్యాంగిల్స్, ఇంకొక సైడ్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ ఇలా దండలాగా తయారు చేసుకోవాలి. మధ్యలో 2 యెల్లో కలర్ పెట్టాను. మిగతా 4 రెడ్ కలర్ పెట్టి 2 దండలైతే రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు అమ్మవారికి లాకెట్ తయారు చేసుకుందాం. ముందు 2 బ్యాగిల్స్ ఎరుపు రంగు పెట్టి కొంచెం గమ్ము వేసి, మళ్ళీ యెల్లో కలర్ పెట్టి, మళ్ళీ కొంచెం గమ్ము వేసి, మళ్ళీ ఎరుపు, మళ్ళీ కొంచెం గమ్ము వేసి యెల్లో కలర్ పెట్టి, ఇప్పుడు పైన కొంచెం గమ్మ వేసి రూపాయి కాయిన్ అయితే అతికించేసానండి. లాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దండలకి మధ్య మధ్యలో కూడా కొంచెం గమ్మ వేసుకొని రూపాయి కాయిన్స్ అయితే అతికించుకుందామండి. నేను వాడే గమ్ వచ్చేసి B7000 అండి. ఈ గమ్ము వేస్తే మనకి చాలా గట్టిగా అతుక్కుంటాయి కాయిన్స్. ఇలా 2 వైపులు కూడా 2 దండలు కూడా రెడీ చేసేసి, ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో కింద వైపున మనం లాకెట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అతికించేసుకుందామండి. మొత్తం అన్ని కాయిన్స్ అతికించేసాను. ఇప్పుడు ఈ లాకెట్ని 2 సైడ్లు కూడా దారంతో నాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రూపాయి కాయిన్స్ పైన గంధం కుంకుమతో బొట్టులు పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో అందమైన గాజుల మాల రెడీ అయిపోతుందండి. మీకు ఎలా అనిపించింది ఈ గాజుల మాల? నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా అవసరం పడుతుంది. థ్యాంక్స్.